హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. కొన్ని మంచి మంచి విషయాలు కూడా మా పంతులు గారు చెప్పారు. ఆ విషయాలు మీరు ఎండ్ వరకు కనుక చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. మేము పితృపక్ష దినాలు స్టార్ట్ అయిన నుండి అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 డేస్ కదా. ఆ 15 డేస్ లోపల మాకు కుదిరిన రోజు అనుకూలంగా ఉన్న రోజు చూసుకొని మేము ఇస్తూ ఉంటాము. సో ఇంకా మామూలుగా అందరు ఇచ్చినట్టుగానే స్వయం పాకానికి మనం ఏ రకంగా అయితే ఇస్తూ ఉంటామో ఆ రకంగానే ఇస్తాము. కాకపోతే మరీ కొంచెం కొంచెం కాకుండా అంటే కొంత స్తోమత ఉంది ఇవ్వగలము అని అనుకునే వాళ్ళు కొంచెం బెటర్గా ఇస్తే బాగుంటుంది. మరీ ఒక చెటాకు అట్లా ఇస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న కవర్లో పెట్టి అట్లా ఇవ్వకుండా కొంచెం బెటర్గా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం 1 ఇయర్కి ఒకసారి ఇచ్చేదానికి కూడా అంత తక్కువ ఇవ్వడం ఎందుకు? మన దగ్గర ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి తీసుకునే వాళ్ళకు మనం హ్యాపీగా ఉండేటట్టే కదా ఇవ్వాలనుకునేది. ఇట్లా మా అత్తమ్మ మామయ్య దగ్గర అలా దీపం రెడీ చేసుకొని అలా దీపం పెట్టేసి ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ విషయమే కాకుండా ఈ రకంగా ఈ పూజనే కాకుండా ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎంతమంది పేర్లు చెప్పవచ్చు, ఎవరెవరి పేర్లు చెప్పవచ్చు అనేది కూడా తన స్వయంగా చెప్పారు. అది కూడా మీకు ఉంటుంది. ఈ పంతులు చెప్పే పూజ జరిగేటప్పుడు ఎందుకు నేను ఈ మ్యూట్ పెట్టానంటే బయట డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది, అందుకని నేను అది మ్యూట్ పెట్టేసిన. మీకు తను మాట్లాడిన కొన్ని విషయాలు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండవచ్చు, ఎందుకంటే పక్కన చుట్టుపక్కల వాటి వల్ల కొంచెం నాయిస్ కూడా తక్కువనే ఉంటుంది. తను మాట్లాడేది క్లియర్గా అంతా అనిపించకపోవచ్చు, కానీ మంచి విషయాలు అయితే చెప్పారు. మీరు ఆ విషయాల్ని మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిడికిలు బిగించండి, నీళ్ళు మాత్రం యజమానస్య గోత్రోద్భవస్య విలనముల గోత్రోద్భవస్య పితుః నామ పేరు చెప్పండి. లింగయ్య నామధేయస్య సదా నమస్త గట్టిగా బిగించండి, నీళ్ళు మాత్రం పడాలి. సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి తాత పేరు ఎల్లయ్య నామధేయస్య సదా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి ముత్తాత పేరు సదా యజ్ఞయ నామధేయస్య సదా నమస్త చెప్పండి. కన్యాగతే సవితరి అషాఢ్యాది అమరపక్ష మహాలయ శ్రాద్ధే సర్వేషాం పితృవర్గానాం మాతృవర్గానాం ఆరుణ్యవర్గానాం సదా నమః తర్పయామి తర్పయామి తర్పయామి. కళ్ళు చూసుకోండి. మనకు 3 తరాలు కావాలి. నాన్న తరాలు 3 చెట్టు ఇక చిన్న తాతలు పెద్ద తాతలు అమ్మ వాళ్ళంతా వాళ్ళకంటే నాయనమ్మ ముత్తాతమ్మ 6 మంది అవుతుంది. అమ్మ తరఫు అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ భార్య 6 మంది 12 మంది అవుతారు. తర్వాత ఈ వీళ్ళు నాన్న తోబుట్టు అంటే నా పెద్దనాన్న చిన్నాన్నది లేదా అక్కయ్య వాళ్ళు. తర్వాత మీ అన్నదమ్ములు ఎవరు చనిపోతే మీ అక్కయ్య ఇవి కంపల్సరీ మహాలయ వాళ్ళకి అలవాటు. మరొకటి వాళ్ళు ప్రతి అమాసకు పిండి బియ్యం ఊళ్ళలో కూడా ఉండే. వీళ్ళకి కంపల్సరీ మనం ఇవ్వాల్సింది, ఎందుకంటే మనకు అభివృద్ధి జరగాలి, వంశాభివృద్ధి జరగాలి. రెండోది మన ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు జరగాలంటే పితృదేవతలే కాదు, పూజలు పునస్కారాలు కాదు. ఎందుకంటే ప్రత్యక్ష దైవం పితృదేవాలను కాస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రతి బాలయాన్ని ఇవ్వడము, ప్రతి అమావాస్య పిండి తోచింది ఊళ్ళో ఇచ్చేది. ఇది మారోడి భావిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు. బాగా చెప్పేటోళ్ళు లేక చెప్పిన వినేటోళ్ళు లేక ఏమేమి ఇవ్వాలి అమావాస్య రోజు? 2 భోజనాలు సరిపోయేటువంటి. ఇప్పుడు ఎట్లా ఇస్తున్నామో అట్లా ఇన్ని అవసరం లేదు. పప్పు ఉప్పు కూరగాయలు దక్షిణ పెట్టి ఏ గుడైనా సరే దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడిలో వచ్చి దండం పెట్టాడు పూజ. అది మీకు మంచిది.
వాళ్ళ నమ్మకం అట్లా ఉన్నది. అయితే మన గత 200 ఏళ్ల కింద చరిత్ర తీసుకుంటే వాస్తవానికి ఏదైనా కూడా పితృకార్యం చేయడం అనేది శాస్త్రం. పితృకార్యం చేయవలసిందే, దానికి కుల మత భేదాల సంబంధం లేదు. అయితే ఇవి ఇస్తే ఏం చేస్తారంటే బ్రాహ్మణులు వండుకొని తింటారు. అంటే వాళ్ళ త్రూగా వాళ్ళకి చేరుతారు. అందుకే బ్రహ్మశాంతి బ్రాహ్మణ శాంతి అని మనం ఉపనిషత్తు చెప్తుంది. అయితే బ్రాహ్మణుడు తృప్తి పడాలట. తృప్తి పడితేనే సత్ఫలితం ఇస్తుంది. తృప్తి ఏ రకంగా పడతాడు బ్రాహ్మణుడు అంటే డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చినా తృప్తి పడాడు. మనిషికి ఏ మనిషికైనా తృప్తి అనేటువంటిది లేదు. కాబట్టి భోజనంతోనే తృప్తి అయింది. ఇంత అన్నం పెడతాము చాలా అంటాం మనం. నువ్వు 4 లక్షల రూపాయలు నాకు ఇంకా కావాలంట. ఇది కామన్. అయితే ఈ కారణం చేత ఈ పిండి పప్పు ఉప్పు చేసి వండుకొని తింటారు. వీళ్ళు ఎంత కావాలో అంత తీసుకొని కడుపుని సంతోషపడతారు. పితృదేవతలు సంతోషపడతారు ఇప్పుడు బ్రాహ్మణులతో. అందుకని ఇవ్వడం ఏర్పాటు చేశారు. మధ్య కాలంలో వచ్చేసరికి మనకు అంత చిన్నభిన్నం అయిపోయింది వ్యవస్థ అంతా. అంటే గ్రామీణ వ్యవస్థ పట్టణీకరణ వచ్చిన తర్వాత ఇవన్నీ కొలాప్స్ అవుతాయి. అది అవిఘ్నాలు కలగాలి. ఏ పని చేసినా కూడా అవిఘ్నం కలగాలంటే ఈ కారణం చేతనే ఏం చేయకుండా మనం అన్ని కావాలంటే కావాలి. ఒకటి అస్సలు చెప్పేది అది. అయితే మనకి వెనకడికి ఎట్లుండే హరికథలు అని చెప్తుండ్రు ఎప్పుడప్పుడు. తర్వాత దాని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస పోయింది. ఇప్పుడు మన పెద్దలు చేస్తే మన పిల్లలు చేస్తారు. మా నాన్న చేస్తే నేను చేస్తాను. అంతే. పక్కకు కూర్చోబెట్టుకోవాలి. తప్ప అనే భావన చాలా మందిలో ఉంది. అంటే పితృకార్యం పక్కకు రావద్దు బెదిరిస్తుంటాం. అది తప్పది. పక్కకు కూర్చోబెట్టుకొని నేర్పేయాలి. ముందు వాళ్ళకి అలవాటు చేస్తేనే కదా ముందల తరం చేసేది. అది ఇప్పుడు పోయింది. ఇప్పుడు కూర్చుంటున్నారు పిల్లలు పొద్దున్నేస్తే స్కూళ్ళకనో కాలేజీలకనో మన లౌకిక వ్యవహారాల్లో పడి ఇది మర్చిపోతున్నారు. అందుకే ఈ గందరగోళాన్ని. కొందరు నా పేరెంట్స్ నాకు అంత మంచి చేయలేదు, నేను వాళ్ళకి ఇవ్వను అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కానీ అది వాళ్ళకి ఆ పరిజ్ఞానం తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నాకేం చేసాడు మా నాయన, నేను ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళ నాయన చేస్తే నేను చేస్తాను. లాజిక్ అదే కదా. మా నాన్న చేస్తే నేను చేయగలుగుతాను, మా తాత చేస్తే మా నాయన చేస్తాడు. ఏదైనా కూడా నేను చేస్తే నా కొడుకు చేస్తాను. నేను మధ్యలో బ్రేక్ ఇచ్చిన అనుకోండి, నేను ఇవన్నీ వేస్ట్ నేను చేయకూడదు అనుకుంటే దానివల్ల నష్టము కష్టం అనేది పక్కకు పెట్టండి. ముందు తరాల వాళ్ళకు తెలియకుండా అక్కడితో క్లోజ్. ఇక దాంట్లో ఇవన్నీ పితృబాధలు పితృదోషాలు మనం జాతకం తీసుకుంటే ఎన్నో రకాల దోషాలు మనకు చెప్తారు. ఇవన్నీ ఈ కారణం చేతనే వస్తాయి. కాబట్టి ఇది చేస్తున్నారు. శక్తి మేర చేయాలి. శక్తి మించి ఏమో చేయాలని ఎక్కడ చెప్పాలి. యథాశక్తి అంటారు. ఏదైనా పూజ చేసినా సంకల్పం చెప్పినా ఏదైనా పూజ చేసుకున్నా కూడా యథాశక్తి అని చెప్తాం. మనకు శక్తి ఉన్నంతలో మనం మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు అట్లా ఖర్చు పెట్టాం. 1000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఖర్చు పెట్టాం. 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు పెట్టాం. ఇది శాస్త్రం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతో మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన సమస్త పితృయజ్ఞేన భగవాన్ సర్వాత్మకః పితృ అంతర్గత జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రియతో వరదో భవతు ఏతత్ఫలం కృష్ణార్పణమస్తు. చెప్పండి. నేడు మా యొక్క పెద్దల పేరు పైన తిల తర్పణం కావించుకుని వారి యొక్క అనుగ్రహం కలిగి మా కుటుంబము వంశము సర్వదా కాపాడరయా. కొంచెం నోట్లు వేసేసుకో. చాలా మనీ కూడా వచ్చిన కబ్బర్ తీసుకోండి. శతమానం భవిష్యతాయుషేంద్రియాయుష్యేవే ధ్యేయ ప్రతిష్ఠితి మానస్య పితృప్రసాద సిద్ధిరస్తు.